గుమ్మలక్ష్మీపురం మండలంలో గల గడ్డి కాలనీ డిపిఈపి పాఠశాలను పునః ప్రారంభించాలని మరియు అక్కడి సమస్యలను పరిష్కరించి పాఠశాలకు పూర్వ వైభవాన్ని తేవాలని గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మరియు కాలనీ వాసులు మండల విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 1996-97 విద్యా సంవత్సరంలో డిపిఈపి కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను ప్రారంభించారు. ముఖ్యంగా గడ్డి కాలనీ, పెంకుటిల్లు కాలనీ విద్యార్థులు ప్రధాని రహదారి దాటి వేరే పాఠశాలకు వెళ్లడం కష్టసాధ్యమవుతుందని తెలుసుకున్న అధికారులు అప్పట్లో ఈ పాఠశాలను ప్రారంభించారన్నారు. పాఠశాల ఎంతో అభివృద్ధి చెంది 100 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారన్నారు. 2015 విద్యా సంవత్సరం వరకు పాఠశాల ఎంతో చక్కగా నిర్వహించినప్పటికీ అనంతరం కొన్ని సమస్యలు పాఠశాలను పట్టి పీడించి పాఠశాల దుస్థితికి కారణమయ్యాయన్నారు. పాఠశాలకు వెళ్లే రహదారిని పాఠశాల లోపల ఒక వ్యక్తి వాహనాలను నిలిపివేసి అక్కడి స్థలాన్ని పాడు చేయడం, అదేవిధంగా రాత్రిపూట పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలు కొందరు యువకులు నిర్వహించడం తదితర సమస్యల వల్ల పాఠశాల ఈ దుస్థితికి చేరిందని కాలనీవాసులు వెల్లడించారు. తమ పాఠశాలను తిరిగి ప్రారంభించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అక్కడి కాలనీవాసులు, వార్డు మెంబర్లు, సర్పంచ్ గౌరీశంకర్రావు, వైస్ ఎంపీపీ శేఖర్ మరియు గ్రామ పెద్దలను కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి శేఖర్ వివరణ కోరగా త్వరలో పాఠశాలను పునః ప్రారంభించి కాలనీవాసుల సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే అక్కడ ఉండే ఇతర సమస్యలను కూడా పై అధికారులకు తెలియజేసి నివృత్తి చేస్తామని వెల్లడించారు. పాడు చేసి 100 మందిని ఉన్న పిల్లలు ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ మటాష్ మంచి పేరు తెచ్చుకోవాలి. లో ప్రారంభించడం జరిగింది. ఈ ముఖ్యంగా గడ్డి కాలనీ, పెంకుటిళ్ళ కాలనీకి సంబంధించి ఈ పిల్లలు రోడ్డు నుంచి అటు వెళ్ళలేరనే ఒక ఉద్దేశంతో దీన్ని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా చౌదరి మాస్టర్ ఆధ్వర్యంలో పాఠశాల సుమారుగా 100 మంది పిల్లలతో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కూడా పాఠశాల ఈ కాలనీ తర్వాత గుమ్మలక్ష్మీపురం నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చక్కగా చదువుకోవడం జరిగింది. అటువంటి పాఠశాల ఈరోజు చాలా దుస్థితిలో ఉండి మరి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మరి మండల విద్యాశాఖ అధికారులు మరి దీనిపై దృష్టి పెట్టి పాఠశాలని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి మరి ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో చక్కగా నిర్వహించిన ఈ పాఠశాల ఈరోజు ఈ విధంగా ఉండడం అనేది నిజంగా బాధాకరం. కాబట్టి ఇక్కడ పిల్లల్ని తర్వాత ఇక్కడ పేరెంట్స్ని తాలూకా వినతుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంత త్వరగా ఈ పాఠశాలని మరి తిరిగి పునఃప్రారంభించి అలాగే ఈ పాఠశాలకున్న కొన్ని అడ్డంకుల్ని, కొన్ని సమస్యల్ని మరి నివృత్తి చేయాలని చెప్పి మరి గ్రామస్తునిగా మరి విద్యాశాఖలో ఉండే ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. స్టార్ట్ చేయొచ్చా? గుమ్మలక్ష్మీపురం స్థానిక సర్పంచ్ గారు మరియు లోకల్ పెద్దలందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పాఠశాల గడ్డి కాలనీ, ఎంపీపీఎస్ గడ్డి కాలనీ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ అడ్డుగా ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్కి పిల్లలకి, పాఠశాల పిల్లలకి ఇబ్బంది ఉందని, ఇచ్చటి పిల్లలు ఏమో వేరే స్కూల్కి వెళ్ళడం వల్ల వచ్చిన కంప్లైంట్ మేరకు MUO 1 అయిన చంద్రశేఖర్ అండ్ MUO 2 అయిన జనార్దన్ నాయుడు గారు వచ్చి పాఠశాలకు విజిట్ చేసి అక్కడ స్థానిక పరిస్థితులు గమనించి ఇక్కడున్న విషయాలన్నీ గమనించాము. వీటికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులను గమనించి విశ్లేషించిన తర్వాత మన ఆ వెహికల్స్ అందరి వాళ్ళ ఓనర్స్ అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్థానిక ప్రజలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చటి పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించుకొని పాఠశాలను రీఓపెన్ చేస్తామని స్థానిక సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి మరియు పెద్దలందరికీ కూడా మేము మాట ఇచ్చి ఉన్నాము. అలాగే తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల త్వరలో పునరావృతం చేసి ఓపెన్ చేసేసి ఈ పాఠశాల పూర్వ వైభవాన్ని ఇస్తామని మీకు ఈ న్యూస్ పరంగా హామీ ఇస్తున్నాము. సర్పంచ్ గుమ్మలక్ష్మీపురం బొత్తాడ గౌరీశంకర్రావు. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో గల గడ్డి కాలనీ పరిధిలో గల మండల పరిషత్ పాఠశాల డిపిపి గతంలో 110 స్ట్రెంగ్త్తో ఈ పాఠశాల చాలా వైభవంగా పిల్లలతో కలకలలాడుతూ ఉండేది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే పాఠశాల ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. అది ఏంటని ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే,
ఆ మార్గ మధ్యంలో వ్యాపారస్తులు ఎప్పుడు నిత్యం బిజినెస్ చేసుకుంటూ భారీ వాహనాలు ఆపడం, అక్కడ నుంచి బరువైన మూటలు ఎత్తుతూ ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల పిల్లలందరూ భయపడి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ నుంచి పిల్లలను వేరే పాఠశాలకి, గ్రామంలో ఉన్న వేరే పాఠశాలకి తరలించడం జరిగిందని విషయం చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి ఎంఈఓ సార్స్ ఇద్దరి దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఈ పాఠశాలని పునరుద్ధరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.